మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి సైట్స్ లో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వచ్చిన బాక్సెస్ ని ఇలా పడేస్తున్నారా? అయితే ఈ తప్పుని మీరైతే అస్సలు చేయకండి. ఎందుకంటే మనం పాడేసిన తర్వాత ఈ బాక్సెస్ ని కొందరు స్కామర్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. దీని మీద మన పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, అదే విధంగా ఏ సైట్ నుండి ఆర్డర్ చేసాం అండ్ ఏ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసాం అంతా సమాచారం ఉంటుంది. ఈ సమాచారాన్ని రాసుకుంటున్నారు. ఈ నంబర్ కి ఫోన్ చేసి, అనగా మీ నంబర్ కి ఫోన్ చేసి, సార్ ఈ సైట్ నుండి ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ పెట్టుకున్నారు కదా, మీకు 5000 కూపన్ కోడ్ వచ్చింది. ఆ కూపన్ కోడ్ ని మీకైతే SMS పంపిస్తున్నా. ఆ SMS లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి రిడీమ్ చేసుకోండి అని చెప్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే, సర్లే 5000 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి లింక్ ని క్లిక్ చేస్తున్నారు. అలా క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో మాల్వేర్ అన్నది ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక్కసారి మన ఫోన్ లో మాల్వేర్ అన్నది ఇన్స్టాల్ అయింది అనుకోండి, మన బ్యాంక్ అకౌంట్ సమాచారం, బ్యాంక్ ఓటీపీలు అన్ని వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. సో మన బ్యాంక్ అకౌంట్ లో ఎంతైతే డబ్బు ఉందో దాన్ని వాళ్ళు కాజేయడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక నుండి ప్రొడక్ట్ ని తీసుకున్న తర్వాత పెన్ తీసుకొని ఈ సమాచారాన్ని అంతా కొట్టేయండి. మీ పేరు, అడ్రస్ అంతా ఉంటుంది కదా, దాన్ని కొట్టేయండి. లేదా సింపుల్ గా ఈ చిన్న పేపర్ ని పీకేసి కాల్ చేయండి. అలాంటప్పుడు ఈ స్కామ్ కి గురి కాకుండా మీరైతే ఉంటారు, లేదా ఈ స్కామ్ బారిన మీరైతే పడతారు. ఇండియాలో ప్రెసెంట్ ఇలాంటి స్కామ్ లో ఎన్నో నమోదు అవుతూ ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే అస్తమాటు ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంటారో వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. Boss Wala. Be the boss.